హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం TCL అల్ట్రా ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఈ 3 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. సో గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్ ఉంటుంది. నేను వీడియో మధ్యలో దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడ ఆన్సర్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే TCL MoveAudio S200 బాక్స్ కింది వైపు ఇక్కడ అల్ట్రా స్లిమ్ ఈజీ క్లియర్ అని చెప్పేసి మెన్షన్ చేసేశారు. ఇక్కడ ఫాస్ట్ పేర్ 23 అవర్స్ లాంగ్ ప్లే టైం ఉంటుందని చెప్తున్నారు. ఈకో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఆటో ప్లే పాస్ ఫీచర్ కూడా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ ఆల్మోస్ట్ ఇవే డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బ్లూటూత్ 5.0 ఉంటుందని, టచ్ కంట్రోల్ ఉంటుందని, లో లేటెన్సీ ఫర్ మూవీ అండ్ గేమ్స్ అని చెప్పేసి, స్వెట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్ ఇయర్ బడ్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. అంటే ఇది IP54 తోటి వచ్చింది. బాక్స్కి బ్యాక్ సైడ్ దీని డిజైన్ కనిపించేస్తుంది. ఇవి ఎలా కనిపిస్తాయని చెప్పేసి ఇక్కడ ఉన్న ఈ సీల్ని అయితే నేను రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసేసి ఇందులో నుంచి దీన్ని బయటికి తీద్దాం. ఇలా కింది వైపు నుంచి దీన్ని మనం బయటికి లాగేసి ఇది బయటకు వస్తుంది. సో ఇలా లాగేసిన తర్వాత దీని లోపల మనకు ఒక కవర్ టైప్ ప్రొవైడ్ చేసేసారు. ఈ కవర్ని మనం బయటికి తీసినట్టయితే దీని లోపల మనకు ఇదే యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం సైడ్ కొంచేసినట్టయితే కింది వైపు చూడండి, మనకి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కనిపించేస్తున్నాయి. సో దాంతోపాటు వీళ్ళ ఛార్జింగ్ కేస్ కనిపించేస్తుంది. వైట్ కలర్లో ఉంది. చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. బాక్స్లో నుంచి తీసిన వెంటనే చాలా లైట్ వెయిట్గా ఉన్నట్టు మనకు ఫీలింగ్ అయితే వచ్చేసేస్తుంది. సో మన డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉందని చెప్పేసుకోవచ్చు. యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి చూసారా, సో అటువంటి డిజైన్ అయితే నాకు కనిపించేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో రాయొచ్చు. దాంతోపాటు ఇక్కడ కింది వైపు చూసినట్టయితే మనకు ఒక సిల్వర్ కలర్ టైపు బార్డర్ అయితే ఇచ్చేసారు. దీనిపైనే మనకు R అని చెప్పేసి ఇటు లెఫ్ట్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. మొత్తానికి చూడడానికి చాలా అట్రాక్టివ్గా లైట్ వెయిట్గా ఉన్నాయి. సో దీన్ని మనం సైడ్ కొంచేసినట్టయితే ఇక్కడ మనకు దీని ఛార్జింగ్ కేస్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా బాక్స్లో నుంచి బయటికి తీద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు TCL అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఒక LED లైట్ ఇచ్చేసారు. కింది వైపు చూసినట్టయితే మనకు Type-C పోర్ట్ ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఓపెన్ చేసేస్తే చాలా ప్రీమియం కనిపించేస్తుంది. సో దాంతోపాటే ఇదే బాక్స్లో మనకు ఈ ఛార్జింగ్ కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది మీరు చూడొచ్చు, Type-C కేబుల్. అంతే. ఇక ఈ బాక్స్లో అయితే ఏం లేదు. దీన్ని మనం సైడ్ ఉంచేద్దాం. నెక్స్ట్ ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని దీనిలో అయితే ఇన్సర్ట్ చేద్దాం. సో దీన్ని ఇలా ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేయాలి. సో వీటిని దీనిలో ఇన్సర్ట్ చేసేస్తే ఇలా అయితే ఫిక్స్ అయిపోయాయి. మనం దీన్ని క్లోజ్ చేసిన వెంటనే ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లైట్ రావడం మీరు గమనించవచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్రెండ్స్. క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఒకసారి మనం పేర్ చేసేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీతోటి షేర్ చేస్తాను. సో బ్లూటూత్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ TCL MoveAudio S200 అని చెప్పేసి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని నేను ట్యాప్ చేసేస్తాను. ట్యాప్ చేసిన వెంటనే పేరింగ్ జరిగిపోయింది. సో కొన్ని సాంగ్స్ అయితే విని చూద్దాం. యాక్చువల్లీ చెవులకు పెట్టుకున్నాను. చెవులకు పెట్టుకున్న తర్వాత చాలా కంఫర్ట్గా ఉంది. ప్లస్ ఎటువంటి సౌండ్స్ అయితే బయట నుంచి రావట్లేదు. ఫ్రెండ్స్, మరి దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడబోయే ముందు ఈ 3 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. గివేవేలో గెలుపొందడానికి మీరు చేయాల్సిన ఆన్సర్ ఏంటి అంటే దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన 3 వీడియో లింక్స్ ఉంటాయి. దానిలోకి వెళ్ళేసి కామెంట్ రాయండి. దాంతోపాటు సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్లోనే ఏదో ఒక టెక్ న్యూస్లో అయితే 3 విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. ఇక నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. నేను చాలా ఇయర్ బడ్స్ అన్బాక్సింగ్ చేస్తూ ఉంటాను. చాలా వాటిలలో సాంగ్స్ వింటూ ఉంటాను. కాకపోతే అన్నీ అంత అప్ టు మార్క్ ఉండవు. కాకపోతే ఈ మధ్యకాలంలో నేను వాడిన దాంట్లలో చూడ్డానికైనా కానివ్వండి, కంఫర్ట్ పరంగా అయినా కానివ్వండి, నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా అయినా కానివ్వండి బాగుంది. దాంతోపాటే ఇక మీకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా, దాంతోపాటు బేస్ అయినా, వోకల్ సౌండ్స్ అయినా అన్ని క్లియర్గా వినిపించేస్తున్నాయి. చాలా బాగా డిజైన్ చేశారని చెప్పేసుకోవచ్చు TCL వాళ్ళు. అన్నిటి పరంగా బిల్డ్ క్వాలిటీ పరంగా అయినా కానివ్వండి, సౌండ్ క్వాలిటీ పరంగా అయినా కానివ్వండి, ఎక్కడ వీళ్ళు కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, మరి ఇది వాళ్ళ వీడియోలో. థ్యాంక్ యూ.